నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండలో బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి మ్యాచింగ్ గ్రాంట్లు ఏమున్నప్పటికీ కూడా వాటిని త్వరితగతిన సాధించుకోవడానికి ప్రపోజల్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక పంపితే అక్కడి నుంచి ఎలాంటి ఆలస్యం లేకుండా నిధులు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. రోడ్లు కానీ, రైలు మార్గాలు కానీ, నేషనల్ హైవేస్, పిఎంజిఎస్వై రోడ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, కొత్త రైలు మార్గాలు కానీ, లైన్లు డబులింగ్ కానీ, కొత్త రైళ్లు కానీ, ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణకు అందిస్తున్నప్పటికీ కొందరు రాజకీయంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి యొక్క పాలన గురించి మాట్లాడతారు. 14 నెలల వీరి పాలన గురించి ఆయన స్వయంగా మాట్లాడుకోవడం వింత కనబడుతుంది. నరేంద్ర మోదీ గారి పరిపాలన 2014 నుంచి వరుసగా 3వసారి వారిని దేశ ప్రజలు ఎన్నుకున్నారంటే వారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే తీర్పిచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఆయన తీర్పు కోరాలంటే మిమ్మల్ని రాజీనామా చేసి మీరు ఎలక్షన్లో పోండి అని చెప్పను. మీకు ముందర ఉన్న అవకాశం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు కదా, వారిని అందరూ రాజీనామాలు చేపియండి. వారిని అందరినీ రాజీనామాలు చేపించి మీరు ఎన్నికలకు పోండి. అప్పుడు ప్రజలు మీకు పాస్ మార్కులు వేసిండ్రా, పాస్ చేసిండ్రా, ఫెయిల్ చేసిండ్రా, ఆ ఎన్నికల్లో మీకు తెలుస్తుంది. మీకు ప్రజల లోపల మీ యొక్క 14 నెలల మీరు విశ్వాసాన్ని చూరగొన్నారా, ప్రజలను మీరు మోసం చేసిండ్రా, ఆ ఎన్నికలు తీర్పు చెప్తాయి. ఈరోజు అడ్డగోలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ పార్టీలో చేర్చుకొని మేము బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నాం అని మాట్లాడితే అసలు ప్రధానమంత్రి గారి గురించి కానీ వారి పరిపాలన గురించి కానీ నేర్చుకోవాల్సింది మీరు. ఇక్కడ వారిని చూసి కొంతైనా నేర్చుకుంటే ఆయన మాట్లాడేటటువంటి డైలాగ్స్ రోజు చూస్తే అవే ఉంటాయి. మోదీ గారు అన్న మాటనే నెక్స్ట్ సైడ్ అంటుంటారు, తనేదో మాట్లాడినట్టు దానికి ఇచ్చేస్తుంటారు. ఈరోజు మహిళలను కోటీశ్వరం చేయాలన్నది నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం. వారికి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల రుణాలను ఇస్తా ఉన్నారు మహిళా సంఘాలకి. చిన్న మన పరిశ్రమలు పెట్టుకుంటే 2 కోట్ల రూపాయల రుణాలను ఇస్తామని చెప్పినారు. మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ముద్రా కింద లోన్లు ఇస్తున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకొని ఇంకే లోన్లు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలని వాళ్ళ ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు ఏ దాంట్లో చూసినా కూడా, ఎక్కడ చూసినా విద్య కానీ, వైద్యం కానీ, అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే పట్టణ ప్రాంతాలు కాదు, దేశంలో మారుమూల ఉన్న అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాధ్యమైనటువంటి లక్ష్యాన్ని నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకుపోతున్నారు. మీరు ఛాలెంజ్ చేయడం కాదు, ముక్కు నేల రాస్తా నాలాగా పరిపాలన, అరే బాబు నాయన నీ పరిపాలన ఏందో ఎంబడే ఫస్ట్ నువ్వు రాజీనామా చేపి నీ పార్టీలో చేర్చుకున్న వాళ్ళందరితో రాజీనామా చేపించి ఉప ఎన్నికలకు పోండి, ప్రజల నుంచి తీర్పు కోరండి. ఆల్రెడీ నరేంద్ర మోదీ గారిని ప్రజలు 3 సార్లు వరుసగా గెలిపించిన వారి పరిపాలనను మెచ్చే వారు ఉండాలనే ఈరోజు మళ్ళా 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. మీకు ప్రధానమంత్రి గారిని ఛాలెంజ్ చేయడం కానీ, ఇక్కడ ఉన్న మమ్మల్ని ఛాలెంజ్ చేయడం కానీ ఇంకా అంత స్థాయికి మీరు ఎదగలేదు. మీడియా మిత్రుల ద్వారా నేను మరోసారి కోరుతున్నా, ఓటర్ మహాశైలందరికీ కూడా శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కున్న ప్రతి ఒక్క ఓటరు మహాశైలకు మా అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి గారిని సీరియల్ నంబర్ 1 ఎదురుగా ఓటేసి, 1 నంబర్ ఓటు అంటే 1 సింగిల్ లైన్ ఓటు వేసి గెలిపించి తెలంగాణలో ప్రజల సమస్యలను, ఉద్యోగుల సమస్యలను, ఉపాధ్యాయుల సమస్యలను, విద్యా సమస్యలను
విద్యకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఎడ్యుకేషన్కి మినిస్టరే లేడు ఇప్పటిదాకా. ముఖ్యమంత్రి జేబుల్నే ఉంది ఎడ్యుకేషన్ శాఖ కూడా. ఇప్పటిదాకా విద్యాశాఖకు మంత్రి లేరు. ముఖ్యమంత్రి గారే దాన్ని తన దగ్గర పెట్టుకొని ఉన్నారు. అతి ముఖ్యమైనటువంటి శాఖ విద్యాశాఖ. రోజు ఆసుపత్రుల్లో కాలేజీల్లో పిల్లలు ఎంతోమంది ఫుడ్ పాయిజన్కి బారిన పడతా ఉన్నారు. దానికి కంటిన్యూగా మానిటర్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ లేదు. అంటే ఎంత నిర్లక్ష్యానికి విద్య గురవుతుందని ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి అవసరం లేదు. కాలేజీలు, యూనివర్సిటీలు ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కాలేజీలలో ఇవాళ ఓన్లీ ఇంకా కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఉన్నారు తప్ప పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇప్పటిదాకా తీసుకునే పరిస్థితి. యూనివర్సిటీ కూడా అదే పరిస్థితున్నది. కాబట్టి విద్యావంతులారా అందరికీ మిమ్మల్ని కోరుతా ఉన్నా, విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థ పైన, ఉద్యోగుల సమస్య పైన, ఉపాధ్యాయుల సమస్యల పైన, విద్యా సమస్యల పైన గొంతు విప్పడానికి గళం శాసన మండలిలో విప్పి ఆ సమస్యల పరిష్కారం కొరకు సర్వోత్తమ్ రెడ్డి గారిని మరి ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఇస్తున్నటువంటి మా అభ్యర్థిగా సర్వోత్తమ్ రెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మీడియా ద్వారా కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా భారీ మెజార్టీతో సర్వోత్తమ్ రెడ్డి గారిని గెలిపించాలని విద్యావంతులను, ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.